ప్రభునందు ప్రియులారా, మరొకసారి అందరికీ వందనములు. ఈ యొక్క రాత్రి సభ చాలా అర్థవంతంగా జరుగుతుందని మనం భావించాలి. ఎందుకంటే కార్యనిర్వాహకులకు ఉన్నటువంటి ఆలోచనకు మాటలు పాటలు రెండు కూడా సమన్వయముతోనూ సమతుల్యముతోనూ సాగుతున్నాయని సభ గమనించాలని నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం జరగబో సభలన్నిటిలోనూ ఒక నూతన అంశం ఎన్నుకొనబడింది. చదివారు ఇంతకుముందు. క్రీస్తు అవగాహన లేకపోవడం వల్లనే భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశంపై ఈ సంవత్సరం తొలి వర్తమానాన్ని మనం విందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఏర్పరచబడిన అంశంపై కొద్దిసేపు చక్కని ఆలోచనలు వాక్యానుసారంగా మేము చేయటకు సహాయం చేయమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులు స్తుతులతో కలిపి మిక్కిలి శ్రేష్టమైన మీ పాదములు చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఎన్నుకొనబడినటువంటి అంశం క్రీస్తు అవగాహన లేకపోవడం వల్లనే భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం. ఈ విషయంపై ఈ రాత్రి నేను ఒక 3 విషయాలు చెప్పే ఆలోచన కలిగి ఉన్నాను ఉన్న సమయంలోనే. అందులో ఒక విషయాన్ని ప్రప్రథమముగా మనం మాట్లాడుకోవాలి. క్రీస్తు అవగాహన లేకపోవడం అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్ చేసుకుని ముందుకెళ్దాం. ఎన్ని విషయాలు మాట్లాడతానన్నాను ఈ అంశంపై ఈరోజు? 3 విషయాలు. ఈ 3టిలో ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది నేరుగా మొదటి విషయం. ఈ అంశానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది అని గుర్తు చేస్తున్నాను. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇది చాలా అవసరం కూడా. ఆ చారిత్రక నేపథ్యాన్ని ముందుగా జాగ్రత్తగా విందాం. మొదటి వర్తమానంలో నేను మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభును భూలోకవాసిగా మాత్రమే సమాజం చూసింది, కానీ ఆయన పరలోకవాసి అని గుర్తించడంలో ఫెయిల్ అయింది అన్నాను. అదేనా చెప్పింది మొదటి వర్తమానంలో? ఆయన వడ్లవాని కుమారుడు, నజరేయుడు అనే మాటలు ఏమి సూచిస్తున్నాయి? ఆయన కేవలము భూలోకవాసి మాత్రమే, కానీ మీరు పరలోకం నుండి వచ్చాడనే భావనలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన యేసు మాత్రమే, క్రీస్తు కాదు అంది ఆనాటి పరిసయ్యుల భావం, మిగిలినటువంటి శాస్త్రుల భావం, ప్రధాన యాజకులతో పాటు మిగిలిన యాజకుల భావం. అయితే దానికి భిన్నమైనటువంటి మరొక పరిస్థితి మొదటి శతాబ్దంలో ఉండేది. కొంచెం మనసు పెట్టి విందాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. మొదటి వర్తమానంలో నజరేయుడైన యేసు కేవలము భూలోకవాసి అని మాత్రమే ఆనాటి సమాజం అనుకుంది, పరలోకవాసి అని అనుకోలేదు అని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే మొదటి శతాబ్దంలోనే అపోస్తలులు బతికే ఉండగా, అపోస్తలులు పరిచర్య చేస్తున్న రోజుల్లోనే ఒక భయంకరమైన సిద్ధాంతం క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశించింది. ఆ సిద్ధాంతం పేరు ఆంగ్ల భాషలో డోసెటిజం. ఈ పదము గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అయినా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సిద్ధాంతం పేరు ఏమిటి? డోసెటిజం అని ఈ సిద్ధాంతం పేరు. డోసెటిజం అంటే కనబడిన సిద్ధాంతం అని దీనికి తెలుగులో మనం తర్జుమా చేయొచ్చు. కనబడిన సిద్ధాంతం ఏమిటి అని చూస్తే మనందరికి బాగా తెలుసు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కదా. అదేనా బైబిల్ చెప్పింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించండి. ఎక్కడ ఉంటుంది ఇది?
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 14వ వచనం మనకు బాగా తెలుసు. ఒక్కసారి తెలిసినా చూద్దాం. ఎందుకంటే మీరు పెన్ తీసుకొని ఒక మాటను అండర్లైన్ చేయాలని నేను అక్కడ తీసుకొని వెళ్తున్నా. మాకు తెలుసు, చూడాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కూడా తీయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దయచేసి శరీరధారి అయి అనే పదం అండర్లైన్ చేయండి. మన మధ్య నివసించను అనే దాన్ని అండర్లైన్ చేయండి. శరీరధారి అయి అండర్లైన్ చేయండి, మన మధ్య నివసించెను అండర్లైన్ చేయండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన యోహాను గారు. రైట్. ఎందుకు చెప్పాడు ఈ మాట? యోహాను సువార్తలోని మొదటి అధ్యాయం మనం చాలాసార్లు చూసిన మాటే, చాలాసార్లు చదివిన అధ్యాయమే. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన అనే మాట నేను చెప్పగానే మీరు రెఫరెన్స్లు చెప్పేస్తున్నారు, పలానా చోటు ఉంటుందని. అంతగా ఆ వచనంతో మనకు పరిచయం ఉంది. కానీ అక్కడ ఏముందో మనకు తెలుసు, కానీ అది ఎందుకుందో తెలుసా అని అడుగుతున్నాను. అక్కడ ఏముందో మనకు తెలుసు, కానీ అది ఎందుకుందో తెలుసా అని అడుగుతున్నాను. చెప్పనా? ఎందుకు యోహాను గారు ఆ మాట రాశాడో చెప్పనా? ఆశ్చర్యపోతారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘములోనికి భ్రమపరిచే ఒక ఆత్మ ప్రవేశించింది. మళ్ళీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులను భ్రమపరిచే ఒక భయంకరమైన భ్రష్టాత్మ ప్రవేశించింది అపోస్తలులు బతికున్నప్పుడే. ఈ భ్రమపరిచే ఆత్మ మొదటి శతాబ్దపు క్రైస్తవులలో కొందరిని కాదు, అనేక మందిని ఎలా భ్రమపరిచింది అని మీరు అడిగితే, మీరు అనుకుంటున్న యేసుక్రీస్తు అనే ఆయన శరీరధారిగా రాలేదు అనే సిద్ధాంతాన్ని భ్రమపరిచే ఆత్మ, దుష్టాత్మ, దురాత్మ, సాతాను ఆత్మ క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశింపజేసి, నేరుగా ఎలా ప్రవేశిస్తాడు? కొంతమంది తన ఏజెంట్లను పంపిస్తాడు లోపలికి. వాళ్ళ ద్వారా క్రీస్తు సంఘాలను కలవరపరిచే ప్రయత్నం చేసింది భ్రమపరిచే ఆత్మ. శరీరధారిగా ఆయన రాలేదు అనేది ఈ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం పేరే ఇందాక నేను చెప్పాను, డోసేటిజం. డోసేటిజం అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, అయితే శరీరంలో ఉన్నట్టుగా కనబడ్డాడు అంతే. నిజమైన శరీరం కాదది. శరీరంలో ఉన్నట్టుగా మాత్రమే కనబడ్డాడు, భ్రమపరిచాడు అంతేగాని నిజంగా ఆయన శరీరముతో వచ్చిన వాడు కాదు అనేది ఈ సిద్ధాంతంలోని బోధ. ఎప్పుడైనా విన్నారా ఇది? ఈ సిద్ధాంతం గురించి వినకపోతే ఈరోజు మొదటిసారి అయితే దీన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. యోహాను సువార్తలో యోహాను గారు మొదటి అధ్యాయంలోనే ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడు? అలా ప్రశ్నించి మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ఇదే యోహాను గారు కొన్ని పత్రికలు కూడా రాశాడుగా, కొన్ని పత్రికలు కూడా రాశాడు. అందులో మొదటి పత్రికలోనికి వెళ్దాం. బైబిల్లోని పుస్తకాలను చదివేటప్పుడు దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీ మనకు తెలియాలి. ఒకసారి చూద్దాం. అదే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం నుంచి. యోహాను గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి జీవవాక్యమును గూర్చినది. ఇప్పుడు ఇదే యోహాను గారు తన సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం చెప్పాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అదే కదా సబ్జెక్ట్ అక్కడ. ఇప్పుడు అదే సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు మొదటి పత్రికలో. జీవవాక్యమును గూర్చినది. చెప్పండి, జీవవాక్యం ఎవరు? జీవవాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, ఆది యందు వాక్యం ఉండెను. అక్కడ చూస్తున్నారా పత్రిక ఎంత బాగుందో? ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. చూడండి అక్కడ, మేము విన్నవాళ్ళము, కన్నులతో చూసిన వారము,
నిదానించి కనుగొన్న వారము. నెక్స్ట్ మాట, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నా సబ్జెక్ట్? యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించి మేము ఆయనతో తిరిగిన వాళ్ళమని చెప్పొచ్చుగా, అలా ఎందుకు మాట్లాడట్లా? ఆయన అంటున్న మాట, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, అంటే మేము విన్నోళ్ళం మాత్రమే కాదు. నెక్స్ట్ మాట, కన్నులతో చూసిన వాళ్ళము. తర్వాత మాట, నిదానించి కనుగొన్న వారము. తర్వాత మా చేతులతో తాకిన వారము. ఎందుకు చెప్తుంటాడు ఆలోచించండి. ఆ రోజుల్లో క్రీస్తు శరీరధారిగా రాలేదు అనే దుర్బోధ తాండవం వెళ్తోంది. అవును, ఆయన శరీరధారిగా రాలేదంటే మనకు వచ్చే నష్టం ఏంటి అని అడగొచ్చు. అది కూడా అవగాహన లేకనే. ఆయన శరీరధారిగా రాలేదు అనే మాటే కనుక సమాజంలో ప్రింట్ అయితే, శరీరధారిగానే రానివాడు రక్తాన్ని ఎక్కడ గార్చింటాడు? సిలువలో ఆయన రక్తం గార్చాడా లేదా? ఆ రక్తమేనా మనందరికి శరణ్యం? అదేనా సిలువను గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త అంటే మన కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదంతా జరగాలంటే శరీరం ఉండొద్దు? శరీరం ఉండాలిగా. ఇప్పుడు శరీరముతోనే రాలేదు అనంటే ఇంకా ఆయన రక్తం కార్చనట్టే, ప్రాణం పెట్టనట్టే, సమాధి చెయ్యబడనట్టే, తిరిగి లేవనట్టే. అంటే ఓవరాల్గా సిలువను గూర్చిన వార్త అంతా తప్పైపోతుంది. సాతాను స్కెచ్ ఎలా ఉందో చూడండి. సాతాను స్కెచ్ ఎలా ఉంది? సిలువను గూర్చిన వార్తను అబద్ధము చేయడానికి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలోనికి భ్రమపరచు ఆత్మ ప్రవేశం. ఆ భ్రమపరిచే ఆత్మతోనే అపోస్తలుల పోరాటం. ఇది హిస్టరీ. అందుకే రాస్తున్నాడు పత్రిక, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, మేమెవరము? చూసిన వారము, ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడనోడు మీ దగ్గరకు వచ్చి ఆయన శరీరధారిగా రాలేదంటున్నాడు. క్రీస్తు సంఘాలలోనికి మొదటి శతాబ్దంలో ప్రవేశించి యేసుక్రీస్తు అనే ఆయన శరీరధారిగా రాలేదని చెబుతున్న వాళ్ళందరూ ఎవరు? అపోస్తలుని వాదన. వాళ్ళు కళ్ళతో చూడని వారు, చెవులతో వినని వారు, చేతులతో తాకని వారు, నిదానించి కనుగొనని వారు. మేము చెవులతో విన్నవాళ్ళము, చెప్పండి, ఇంకా కన్నులతో చూసిన వారము, ఇంకా నిదానించి కనుగొన్న వారము, చివరికి మా చేతులతో తాకిన వారం. మీరు ఎవరిని నమ్ముతారో చెప్పండి అని అడుగుతున్నాడు అపోస్తలుడు. చూడని వారి సాక్ష్యమా, చూసిన వారి సాక్ష్యమా? మీరు న్యాయంగా ఆలోచించండి అంటున్నాడు పత్రికలో అపోస్తలుడు. కోర్టులోకి వెళితే అక్కడ హత్య జరిగింది, దానికి సాక్షి నువ్వేనా అని అడిగాడు అడ్వకేట్ గారు. నేనే అన్నాడు. నువ్వు చూసావా అని అడుగుతాడు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? నువ్వు చూసావా? నేను చూడలేదు అన్నాడు అనుకోండి. ఇంకా జరుగు, పక్కకు జరిగి, నీతో ఎందుకు పంచాయతీ? నువ్వు పక్కకు జరిగిక. ఈ పత్రికకు ఆయన ఇస్తున్న ఇంట్రడక్షన్ మనకు అర్థం కావాలి. ఎందుకు రాశాడు? ఎవరిని అలర్ట్ చేయడానికి రాశాడు? ఎవరిని జాగ్రత్త పరచడానికి రాశాడు? ఆనాటి సంఘాలను. అలా పత్రికలు కొనసాగితే 4వ అధ్యాయానికి వద్దాం. 4 మొదటి వచనం నుంచి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. లోకములోనికి బయలు వెళ్ళిన అబద్ధ ప్రవక్తల సంఖ్య ఎంత? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎవరిని పడితే వాళ్ళని మీరు నమ్మేసి నెత్తికెక్కించుకుంటే నష్టపోయేది మీరే అంటున్నాడు. పోలీసులు ఈ మధ్య కాలంలో కూడా చెప్తున్నారు లేటెస్ట్గా, మీరు బజార్లో కొనుక్కునే టీ ప్యాకెట్లనే ఒరిజినల్ కాదు. ఒరిజినల్ టీ ప్యాకెట్కి నకిలీ టీ ప్యాకెట్కి తేడా ఏంటో చూపిస్తున్నారు వాళ్ళు. ఎర్ర కలర్లో ఉంది, రెడ్ లేబుల్ కూడా ఎర్ర కలర్ ఉంది. లేబుల్ మొత్తం కలిపితే రెడ్ లేబుల్. కానీ రెడ్ లేబుల్ ఉన్నంత మాత్రాన అది నిజంగా రెడ్ లేబుల్ కాదు, రెడ్ లేబుల్ టీ కాదు. మిమ్మల్ని భ్రమపరిచే నకిలీ వస్తువులు మార్కెట్లో ఉన్నాయంటున్నారు పోలీసులు. కరెన్సీలో నకిలీ,
అంతేనా? బజార్కి వెళ్ళి పెట్రోల్ బంక్ ఇచ్చి 500 రూపాయలు నోట్ ఇస్తే ఒరిజినల్ కాదు చూస్తాడు. అలా కరెన్సీలో నకిలీ, నీళ్ళల్లో నకిలీ, పాలలో నకిలీ. ఎవరు అన్నారు ఇది కలికాలం అని? కలికాలం కాదు, ఇది కల్తీ కాలం. అన్నిట్లోనూ కల్తీ. మార్కెట్లో వస్తువులు, తిండి పదార్థాలు అన్నిటిలోనూ కల్తీ ఉంటే చివరికి సంఘాలలోనే ఒకప్పుడు కల్తీ బోధల ప్రవేశం, నకిలీ బోధల ప్రవేశం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎందుకు చెప్తున్నాడు ఇది? ఇప్పుడు చూడండి, కింద 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? భయంకరమైన సమస్య సంఘాలలో ఉంది. ఆయన శరీరధారిగా రాలేదని చెబుతుంటే దాన్ని నెత్తికెక్కించుకునే వాళ్ళు చాలామంది తయారైపోతున్నారు. చివరికి సిలువను గూర్చిన వార్త కాస్త సమాధి చేయడానికి ఆ వార్తను ప్రయత్నం చేస్తున్న భ్రమపరిచే భ్రష్టాత్మ ప్రయత్నాలు ఇవన్నీ. అందుకు చెబుతున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. నెక్స్ట్ మాట, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏమని ఒప్పుకొనదో కాంటెక్స్ట్ని బట్టి చెప్పండి. ఏమని ఒప్పుకొనదో? శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఇంకా చూద్దాం కింద. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. 6వ వచనం జాగ్రత్తగా చూద్దాం, అందరు రెడీగా ఉందాం. 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, నెక్స్ట్ మాట, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ రోజు నుంచి వరుసగా డిసెంబర్ మాసం వరకు ఏర్పరచబడిన అంశములో భ్రమపరచు ఆత్మ అనే పదం ఏదైతే ఉందో అది బైబిల్లో ఈ సందర్భంలో ప్రయోగించబడుతోంది. గమనించండి. సందర్భం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాలేదని ఒక భయంకరమైన దుర్బోధను సంఘాలలోనికి ప్రవేశపెట్టిన ఈ భ్రమపరిచే ఆత్మ. బోధకులే ఎంతమంది ఉన్నారట? మొదటి వచనంలో ఈ అబద్ధ బోధను తీసుకొని వెళుతున్న బోధకుల సంఖ్య ఎంత? అనేకులు చెబుతుంటే నమ్మేవాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో చెప్పండి. ఇక నమ్మేవారు కూడా అనేకులు. అది 2వ పత్రికలో చెబుతున్నాడు. ఇదే యోహాను గారు, రండి 2వ పత్రిక, అదే యోహాను భక్తుడు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 7వ వచనం చూద్దాం. 7వ వచనం యోహాను గారు రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం ఉంటుంది. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనని వంచకులు. అక్కడ బోధించేవారు అన్నాడు అక్కడ మొదటి పత్రికలో. ఇప్పుడు ఒప్పుకొనని వంచకులు ఎంతమంది? అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి ఉన్నాడు. మీకు సమస్య అర్థమైందా? అంటే బైబిల్లోని పత్రికలు కానీ బైబిల్లోని పుస్తకాలను కానీ మనం చదివేటప్పుడు దాని వెనుకల చారిత్రక నేపథ్యాన్ని మనం పట్టుకోకపోతే విషయం అర్థం కాదు. నేను అందుకే గ్రంథాలు వివరిస్తుంటాను. మీలో కొంతమంది తెలుసు, నేను గ్రంథ వివరణలు ఇచ్చేటప్పుడు దగ్గర ఒక రోజంతా దాని వెనకలున్న నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఆ నేపథ్యం అర్థమైతేనే లోపలున్న కంటెంట్ అర్థమవుతుంది. లోపల అది ఎందుకు రాశాడు రచయిత, ఆ రచయిత చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటి గమనించండి. ఆ రచయిత చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి? యోహాను గారి చేత వ్రాయబడినటువంటి పుస్తకాలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త చూసాము, తర్వాత యోహాను గారి పత్రికలు చూస్తున్నాం.
చాలాసార్లు చదివిన వచనాలే కదా ఇవన్నీ. కానీ దీని వెనకాల ఒక చిన్న హిస్టరీ చెప్పి నేను మాట్లాడుతుంటే ఎంత క్లియర్గా పుస్తకాలు అర్థమైపోతున్నాయి. జస్ట్ నేను ఏ సబ్జెక్ట్ మీద అయితే ఇప్పుడు నేను ఉన్నానో ఆ లైన్ మాట్లాడుతున్నాను. పత్రికే మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పుస్తకం మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, రోజుకు 5 వచనాలు, రోజుకు ఒక అధ్యాయము మనం అగ్రిమెంట్ పెట్టుకున్నట్టుగా మనం చదివేసి బైబిల్ మూసేస్తే విషయం అర్థం కాదు. బైబిల్ ఎంత పెద్దది, ఎంత గొప్పదంటే ఇంకొక 100 ఏళ్ళు మనం ఇప్పటి నుంచి లెక్క పెట్టుకొని 100 ఏళ్ళు బతికినా 100వ సంవత్సరం కూడా కొత్త విషయాలు తెచ్చుకొని చచ్చిపోతాం. అంత పెద్దది బైబిల్. ఎందుకంటే ఇది దేవుని జ్ఞానం, జీవపు ఊట ఊరుతూనే ఉంటుంది. ఏ పుస్తకం చదివినా మనకు బోరు కొడుతుంది, బైబిల్ చదివితే బోరు కొట్టదు చూడండి. ఎందుకు? ఆ తాజాదనం ఎప్పుడు అలానే ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇది. వచ్చే నెలలో ఇంకొక సేవకులు ఎవరో వస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వినండి, ఫ్రెష్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్. మళ్ళీ మీకు పోయిన నెల వంశీ గారు చెప్పేశారు ఇంకేముంటుందిలే అనుకోకండి, రండి వచ్చి కూర్చోండి. ఏ సేవకుడు వచ్చి దీని మీద మాట్లాడినా మీకు మళ్ళీ సబ్జెక్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని మీరు అడిగితే అది దేవుని వాక్యం కనుక. వార్తాపత్రికలు ఉన్నాయనుకోండి, నేను చదివిన అదే చదువుతాను, ఆయన చదివిన అదే చదువుతాడు. వార్తల్లో ఫ్రెష్నెస్ ఉండదు, సువార్తలో ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎప్పుడు ఆ తాజాదనం. అంత గొప్ప దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. భ్రమపరచు ఆత్మ అన్నది బైబిల్లో ఎక్కడ ప్రయోగించబడింది అని అడిగితే, యేసుక్రీస్తుపై సరైన అవగాహన లేకుండా సంఘాలను భ్రష్టు పట్టించే పరిస్థితి. ఆ రోజు నేను మాట్లాడుతున్న డొసెటిజం అన్న దానికి మూలం నాస్టిసిజం, నోస్తిక సిద్ధాంతం. నాస్తిక సిద్ధాంతం కాదు, దాని పేరు నోస్తిక. అది నోస్తిక సిద్ధాంతం గురించి మాట్లాడట్లా, జస్ట్ విషయం చెప్తున్నా పరిచయం కోసం. భవిష్యత్తులో ఎప్పుడైనా నీ పేరు వింటే ఇది ఎక్కడో విన్నానని మీకు అనిపించడానికి. నోస్తిక సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశించినటువంటి ఒక భయంకరమైన సిద్ధాంతమే డొసెటిజం అనే సిద్ధాంతం. అనేక మందిని భ్రమపరిచింది ఆ సిద్ధాంతం. భ్రమపరిచే ఆత్మ పరిశుద్ధాత్ముడితో పోరాటానికి దిగాడు. పరిశుద్ధాత్ముని ప్రేరణతో ఆయన పక్షాన నిలబడిన వారే అపోస్తలులు. సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని వారలా, ఈరోజు నేను అడుగుతున్నాను సూటిగా, ఈరోజు మనం వింటున్న బోధలు ఎలా ఉన్నాయో మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈరోజు కూడా సమాజంలో క్రీస్తుపై, అంటే క్రీస్తు యేసు ప్రభుల వారిపై సరైన అవగాహన లేని బోధలు. కొంతమంది అంటున్నారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఆయన దేవుడు కాదని. ఇది అవగాహన ఉన్న మాటేనా, అవగాహన లేని మాటనా? చెప్పండి మీరే. యేసు ప్రభు దేవుడు కాదనే బోధ అవగాహన ఉన్న మాటనా, అవగాహన లేని మాటనా? అవగాహన లేని మాట. అంటే ఏ ఆత్మ వారిని ఆవహించింది? భ్రమపరిచే ఆత్మ. కొంతమంది దేవుడు కాదంటే కొంతమంది దేవుని కుమారుడు కాదంటారు. మళ్ళీ కొంతమంది మానవుడే దేవుడు కాదంటుంటే కొంతమంది దేవుడే మానవుడు కాదంటున్నారు. బైబిల్ అలా చెప్పిందా? ఆయన గురించి సంపూర్ణంగా చెప్పిన విషయం అంతటినీ చక్కగా ముందు పెట్టుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈరోజు ఏ అంశమైతే ఎన్నుకొనబడిందో దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పడమే ఈరోజు నేను రాత్రి మాట్లాడాలనుకున్న మొదటి విషయం. మొత్తం ఎన్ని చెప్తానన్నాను? 3 ఇప్పటివరకు నేను మాట్లాడింది ఒకటి. అదే ఈ అంశానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది అని చెప్తున్నాను. ఆ చారిత్రక నేపథ్యమే ఇప్పుడు బైబిల్లో నుంచి మీకు సందర్భాలను పత్రికల్లో నుంచి చూపించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వీలైతే చక్కగా దీన్ని మరొకసారి మెడిటేట్ చేసుకుంటూ, మరొకసారి ధ్యానిస్తూ, ఓహో పత్రికల్లో ఈ పోరాటం ఉందా, అపోస్తలులు ఈ పోరాటముతో పోరాడారా అనే విషయాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని ముందుకు సాగుతారనేది ఉద్దేశం. ఇప్పుడు రెండవ విషయం. 3 విషయాలలో ఇప్పుడు రెండవ విషయం మాట్లాడుకుందాం. ఆ రెండవ విషయమే అదే క్రీస్తు సంఘాలలో, అదే క్రైస్తవ సంఘాలలో మొదటి శతాబ్దంలో, ఇప్పుడు మనము మొదటి వర్తమానం ఇందాక నేను చెప్పాను, విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు అవ్వడం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివిన మాట. నేను రెండవ విషయంలోనికి వెళ్తున్నాను, దయచేసి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిర్రో వారికి అందరికీ, అనగా
తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎలా దేవుని పిల్లలవుతున్నాం మనము? విశ్వాసము ద్వారా అని కనబడుతోంది. నేను అడుగుతున్నాను, విశ్వాసానికి ఖర్చు ఏమన్నా ఉంటుందా? మనం డబ్బులు ఇచ్చి కొంటున్నామా విశ్వాసాన్ని? నో. మనము విశ్వసిస్తే మనకు రక్షణ రావడం అంటే ఇది ఉచితమైనటువంటి రక్షణ. దేవుడు తన రక్షణను మనకు ఉచితంగా అనుగ్రహించడాన్ని దేవుని కృప అని పిలుస్తారు. దేవుడు తన కృపచేత మనల్ని రక్షించుకుంటున్నందుకు ఆయన ఏమైనా మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడా అని అడుగుతున్నా నేను. లేదే. అందుకే దానిని ఉచితమైన కృప అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. చూద్దాం 4-6 వచనాలు, బాగా తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనములు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని అన్నాడు. ఉచితముగా అనే పదం జాగ్రత్తగా చూద్దాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఎలా ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసు నందు మనకు దొరుకుతున్న రక్షణ ఉచితంగా దొరుకుతోందా? ఖర్చు ఏమైనా పెడుతున్నామా అడిగితే నో ఖర్చు. పోనీ మనం ఏమైనా పని చేసి రక్షణ సంపాదిస్తున్నామా? పని చేసి రక్షణ సంపాదించట్లా. ఇది ఉచితంగా అనుగ్రహించబడుతున్న రక్షణ. మనం విశ్వసిస్తే రక్షణ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. 2వ అధ్యాయానికి వద్దాం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోని చివరి మాట ఒకసారి చూద్దాం. 5వ వచనంలోని చివరి మాట, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూస్తున్నారా? కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 8th verse, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. నెక్స్ట్ మాట, దేవుని వరమే. నెక్స్ట్ మాట 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇంత ఎందుకు చదివించానంటే ఒక మ్యాటర్ మనకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎవరము కూడా ఏవో చేసి ఏదో ఇచ్చి మనం రక్షణ సంపాదించట్లా. రక్షణ మనకు ఉచితంగా, ఇది దేవుని వరం అన్నాడు, కృప అన్నాడు. అంటే నేను ఒక 100 రూపాయలు ఇస్తే రక్షణ వస్తుంది అనుకుంటే బాగా అట్లేదు. ఇది నేను 100 ఇచ్చి రక్షణ సంపాదిస్తే క్రెడిట్ నాకు వస్తుంది. లేదా నేను ఒక 5 రోజులు ఏదో పని చేసి రక్షణ సంపాదిస్తే క్రెడిట్ నాకు వస్తుంది. ఇది క్రియల వలన కాదు, ఏదైనా మనం ఇచ్చి సంపాదించింది కాదు, ఇది దేవుని వరం. గనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. కనుక మనకు దక్కినటువంటి రక్షణకు కారణము దేవుడు, ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి కృప అనే పాయింట్ మనకు కనబడుతుంది. ఇప్పుడు మీకు ఇది ఇది సత్యమని అందరు నమ్ముతున్నారా? రక్షణ మనకు ఉచితంగా వస్తోంది. ఎంతమంది నమ్ముతున్నారు? రక్షణ దేవుని వరం, దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఇందులో నా గొప్పతనం లేదు, మీ గొప్పతనం లేదు, ఎవరి గొప్పతనం లేదు. నమ్ముతున్నారు కదా అందరూ? ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి, నమ్ముతున్నారా? ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇది సత్యమే అని దేన్నైతే నమ్ముతున్నామో, ఎక్స్క్యూజ్ మీ, 1వ శతాబ్దంలో క్రైస్తవ సంఘాలలోనికి భ్రమపరిచే ఆత్మ ప్రవేశించి కొందరిని ప్రవేశపెట్టి, రక్షణ ఉచితంగా రాదు నాయన, మీరేదైనా చెయ్యాలి, రక్షణ దేవుడు ఫ్రీగా ఇచ్చేది కాదురా నాయన, మీరేదైనా చేయండి అనే సత్య విరోధమైన బోధకు తెరలేపాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ముఖ్యంగా రోమా పత్రికను, గలతీ పత్రికను బాగా చదవాలి. చదివితే పౌలు గారు ఎంత వేదనతో ఆ పత్రికలు రాస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎంత వేదనతో. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉందా? ఉంది. ధర్మశాస్త్రం అంటే ఒక స్కానింగ్ మెషిన్ లాంటిది. ఒక స్కానింగ్ మెషిన్ అంటే ఒక ఎక్స్రే మెషిన్ అనుకోండి. కాసేపు మనం బయటికి వెళితే ప్రమాదంలో కాలు గాయపడింది, లేవలేకున్నాం, ఎక్స్రే తీయించమన్నారు. ఎక్స్రే తీయిస్తే కాలు ఎముక విరిగిందని, బోన్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. ఆ మెషిన్ ఉందే, యంత్రం ఉందే, అది ఎముక విరిగిందా బాగుందా మాత్రమే చెబుతుంది. ఎలాగో నువ్వే చెప్పావు కనుక నువ్వే దాన్ని కట్టుకట్టంటే ఎక్స్రే మెషిన్ ఒప్పుకోదు. చెప్పండి.
బోన్ ఎలా ఉందో మాత్రమే మెషిన్ చెబుతుందా? బోన్కు కట్టు కూడా కొడుతుందా? బోన్ ఎలా ఉందో మాత్రమే చెబుతుంది. ఆ ఎక్స్రే తీసి చూసిన తర్వాత ఆ మెషిన్ మనతో చెప్పే మాట, అర్జెంటుగా నువ్వు డాక్టర్ని కలువు, అర్జెంటుగా నువ్వు డాక్టర్ని కలువు. కట్టుకట్టేది ఎవరు? డాక్టర్ గారు. డాక్టర్ గారి దగ్గరికి మనల్ని పంపించింది, డాక్టర్ గారి దగ్గరికి మనల్ని నడిపించింది ఏంటి? ఆ రిపోర్ట్, ఆ మెషిన్. ఇది మీకు అర్థమైతే పాత నిబంధనలోని ధర్మశాస్త్రం ఎక్స్రే మెషిన్ లాంటిది. ఏ మనిషి ఆ మెషిన్ దగ్గరకు వచ్చినా ఒరే నీ బతుకు సరిగ్లేదురా నిరూపించి పంపిస్తుంది. పాడైపోయిన నీ బతుకును బాగు చేయడానికి నీకు ఒకే ఒకడు దిక్కు, ఆయనే యేసు క్రీస్తు అని చెప్పేదే ధర్మశాస్త్రం. చూద్దాం గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసారా? అందులోని 24వ వచనం ఒకసారి చూద్దాం. 24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. ధర్మశాస్త్రం ఎందుకుంది? క్రీస్తు నొద్దకు నడిపించుటకు. క్రీస్తుతో పని లేదని చెప్పేది కాదు ధర్మశాస్త్రం. క్రీస్తు నొద్దనే నీకు పరిష్కారం దొరుకుతుంది నాయన. ధర్మశాస్త్రం సమస్యను చూపిస్తుంది, నీకు ప్రాబ్లం ఉందని. దీనికి పరిష్కారం ఆయన దగ్గర ఉంది, వెళ్ళు. అయితే భ్రమపరిచే ఆత్మ ఏం చేసిందంటే, ఆయనతో పని లేదు, ధర్మశాస్త్రం దగ్గర సెటిల్ అయిపో ఉంటుంది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆయనతో పని లేదు. ఎవరితో పని లేదు? క్రీస్తుతో పని లేదు. నువ్వు ధర్మశాస్త్రం దగ్గర సెటిల్ అయిపోతే చాలు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, పాత నిబంధనలు కొన్ని క్రియలు చేయమనింది కదా, సున్నతి చేసుకోమని. ఎగ్జాంపుల్, సున్నతి చేసుకో చాలు. సున్నతి లేకపోతే నీకు రక్షణ రాదు. రక్షణ రావాలంటే సున్నతి చేసుకోవాల్సిందే. ఒకవేళ నువ్వు క్రీస్తు నమ్మినా ఆయన సరిపోడు, ఆయన చాలినవాడు కాదు. ఆయన యందు విశ్వాసం అనేది సరిపోయినది కాదు. నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి. లోపలికి వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. ఒక ధర్మశాస్త్రమే కాదు, మానవులు కల్పించిన పద్ధతులే, దేవోపదేశములని బోధించే కొత్త ధర్మశాస్త్రములు కూడా మనుషుల మధ్య పుట్టాయి. తమ పారంపర్యాచారాలనే ధర్మశాస్త్రంగా మలుచుకున్న ఇంకొక విషయం ఉంది అక్కడ. ఏదో మోషే ధర్మశాస్త్రం మాత్రమే కాదు, పరిసయ్యులు తమ సొంత జ్ఞానంతో పుట్టించిన భయంకరమైన ధర్మశాస్త్రం. అలా మనుషులు ఆచారాలు, ఓవరాల్ ఒక మాట మాట్లాడితే ఆచారాలు చేస్తేనే రక్షణ వస్తుంది అనే ఒక భయంకరమైన భ్రమలోనికి వెళ్ళిపోయారు. భ్రమ. అదే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటున్నాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? భ్రమ. గలతీ ప్రాంతంలోని సంఘాలు దేనికి గురైపోయినాయి చెప్పండి? భ్రమ. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే మీ కళ్ళకు కట్టినట్టుగా సిలువను గురించిన వార్త చెప్పాము కదా. అప్పుడేమో మేము చెప్పినప్పుడు నమ్మారు, అప్పుడేమో చెప్పినప్పుడు జైగొట్టారు. మేము వెళ్ళిపోయిన తర్వాత సిలువ వేయబడిన క్రీస్తు మీకు సరిపోడు అని కొంతమంది వచ్చి బోధిస్తుంటే ఎంతలా మీరు భ్రమకు లోనైపోయారు. ఆలోచించరా? ఈరోజు ఒక వాక్యమును విని జై అన్న తర్వాత, అది మీరు అంగీకరించిన తర్వాత దీనికి భిన్నమైనది మరొకటి రేపు పొద్దున వస్తే ఎలా మీరు అంగీకరిస్తున్నారు? అంత వివేకమా మీరు? 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతోంది. భ్రమలోనికి జారిపోయిన గలతీయులు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ క్రియలు చేయొద్దనలా, కానీ విశ్వాసము లేకపోతే క్రియలకు అర్థము లేదు. క్రీస్తునందు విశ్వాసము లేకపోతే మనము చేసే క్రియలకు అర్థం లేదు. బైబిల్ ఉంటుంది క్రియలు లేని విశ్వాసం మృతమని. అలాగే విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. అది రెండో యాంగిల్. అది మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాము, మేము ఏ క్రియలు చేయమంటే అది అదనట్లా. కొంతమంది క్రియలు చేస్తే రక్షణ వస్తుంది, విశ్వాసంతో పని లేదనే భ్రమలోనికి జారిపోయారు. క్రీస్తునందు విశ్వాసమే మొదటిది, అది మర్చిపోయారు.
చూస్తున్నారుగా, క్రీస్తును విడిచిపెట్టి ఏమో చేసి రక్షణ పొందాలి. ఇది భ్రమ కాకపోతే ఇంకేమవుతుంది? ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఈ భ్రమపరిచే ఆత్మ ఏం చెప్పింది? ఆయన లేకున్నా నువ్వు వెళ్ళొచ్చు, ఆయనే అవసరం లేదు. ఇది భ్రమ. ఇంతకుముందు మొదటి విషయం మాట్లాడేటప్పుడు యోహాను గారి పత్రికలు చూపించా, ఇప్పుడు పౌలు గారి పత్రికలు చూపిస్తున్నా. ఏ పత్రికలు చదువుతున్నా దాని వెనకల ఒక హిస్టరీ అనేది మైండ్లో ఉంటే విషయం ఎంత క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కూడా మనం అనేక భ్రమలకు లోనవుతుంటాం. ఆ భ్రమలలో నుంచి మనం బయటపడాలి. వాక్యం ఏ రీతిగా మాట్లాడుతుందో అదే రీతిన మనం ప్రయాణం చేయాలి. అంటే మొదటి శతాబ్దంలో ఇంకొక సమస్యని మీ కళ్ళ ముందు పెట్టాను. ఏమిటది? మొదటిదేమో ఇందాక నేను మాట్లాడింది, ఆయన శరీరధారిగా రాలేదు అనేది ఒక భ్రమ, అదొక బోధ. ఇప్పుడు మీకు రెండవది ఏం చూపించాను? క్రీస్తునందు విశ్వాసము లేకున్నా రక్షణ వస్తుంది మనం క్రియలు చేస్తే అనేది మరొక భయంకరమైన దుర్బోధ. ప్రియ సోదరుడు సోదరి, ఇలాంటి ఎవరైనా చెబితే యేసుతో మనకు పని లేదు, క్రీస్తుతో మనకు పని లేదు, ఆయన లేకున్నా మనము స్వర్గంలోనికి అడుగు పెట్టవచ్చు, ఆయన లేకున్నా మనం పరలోకానికి వెళ్ళొచ్చు అని అంటే ఆ భ్రమకు ఎవరు లోను కాకూడదు. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు శరణ్యం, ఆయనే మనకు సర్వం. ఆయన లేకపోతే జీవితం అంతా శూన్యం. ఇది రెండవది. ఇక చివరిగా మూడవది చెప్పి ముగిస్తాను. ఈ మూడవది, పాపము చేసినా పర్వాలేదు దేవుడేమనడు అనే ఒక భయంకరమైన బోధ వచ్చింది లోపలికి. వినడానికి బాగుంది కదా ఇది. ఇదేదో నిజమైతే బాగుంటుంది అనుకుంటున్నారా? పొరపాటున. మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘాలను కలవరపరిచిన, భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన మరొక బోధనే పాపము చేసినా పర్వాలేదు, రక్షణ ఎక్కడికి పోదు. ఇప్పుడు మనందరం బ్యాప్టిజం తీసుకున్నాం, ఇందాక చేయొత్తాను. ఇప్పుడు మనం పవిత్రంగా బతకాలా, పవిత్రంగా బతకపోయినా పర్లేదా? అది చెప్పండి మీరు. పవిత్రంగా బతకాలనే కండిషన్ ఉందా? పరిశుద్ధంగా బ్రతకాలనే కండిషన్ ఉందా? వీళ్ళనే మాట పరిశుద్ధంగా బ్రతకాలనే కండిషన్ లేదు. నువ్వు బతికినా బతకపోయినా యువర్ సేఫ్, నీకు ప్రాబ్లం లేదు అనే ఒక భయంకరమైన బోధ ఆ రోజు నుంచి ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొక ఆ రోజుల్లో వచ్చిన బోధ, నువ్వు సంఘంలో ఉంటూ వ్యభిచారం చేసినా తప్పు లేదనే ఒక భయంకరమైన బోధ ఉన్నది. వచనం చూస్తారా? చూద్దాం. యూదా పత్రిక, ప్రకటన గ్రంథం కంటే ముందు ఒక చిన్న పత్రిక ఉంటుంది, యూదా పత్రిక. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. ముందుగా 3-4 వచనములు చూద్దాం. 3-4 వచనములు. నేను 3వ విషయం మాట్లాడుతున్నా ఇప్పుడు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి. దేనిని గురించి సబ్జెక్ట్? రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏమిటి? పరిశుద్ధంగా బతకమని, అంతేనా? ఇప్పుడు 4వ వచనం చూడండి. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎక్కడికి జొరబడి ఉన్నారు? సంఘాలలోనికి. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారెవరు ఇంతకని అడిగితే భక్తి లేని వారు భక్తిహీనులై మన దేవుని కృపను, నెక్స్ట్ మాట, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన ద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. సంఘాలలోనికి ఆ రోజుల్లో రహస్యంగా జొరబడి ఉచితముగా దేవుడిచ్చిన ఆయన కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచే ఒక భయంకరమైన పరిస్థితి. వాళ్ళు చెప్పేదేంటి? ఇందాక నేను చెప్పాను, వీళ్ళే డాసటిజం అనే సిద్ధాంతాన్ని మోస్తున్నవారు చెప్పే బోధ ఇది. యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు రాలేదంటే ఆయన శరీరాన్ని పట్టించుకోడు కనుక మనందరము కూడా శరీరములో ఎలా బతికినా పర్లేదు, ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు. శరీరముతో విచ్చలవిడిగా నువ్వు ఏదైనా చేయి, తింటావా తిను, తాగుతావా తాగు, ఎగురుతావు ఎగురు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు బతుకు. 7వ వచనం, అదే అధ్యాయంలో కింద 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలును వాటి చుట్టుపట్ల పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. ఆ మాట చూడండి, ఎవరి వలె వ్యభిచారం చేయొచ్చు? 4వ వచనంలో, ఎవరైతే సంఘాలలోనికి జొరబడి ఈ భయంకరమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వారి వలే
7వ వచనం, సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణంలోను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన అటువలనే వీరును కలలు కనుచు, నెక్స్ట్ మాట, శరీరమును అపవిత్రపరుచుకొనుచున్నారు. పర్లేదు, శరీరముతో నువ్వేమైనా చేయి, పర్లేదు, శరీరముతో నువ్వేమైనా పరిచే లెక్కలోనికి రాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన నీ ఆత్మ మీదనే దృష్టి పెడతాడు. శరీరంతో నువ్వేం చేసినా ఆయన చూడ్డు. భ్రమపరిచే బోధన కాదు, చెప్పండి. భ్రమపరిచే భయంకరమైన భ్రష్టాత్మతో కూడుకున్న బోధ ఇది. యూదా పత్రిక అంతా సబ్జెక్టే. పాపము చేసినా పర్వాలేదు, రక్షణ పోదు అనే చెప్పే దుర్మార్గులైన బోధకులు మీ సంఘాలలోనికి ప్రవేశిస్తే మీరు చూస్తూ ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావలేదు. ఆశ్చర్యమవుతుంది. నేను మీకు వ్రాయాలనుకున్న సబ్జెక్ట్ వేరు, కానీ వ్రాస్తున్న సబ్జెక్ట్ వేరు. మార్చుకున్నాను. సంఘాలలో ఉండే భయంకరమైన సమస్యను బట్టి అర్జెంటుకి పత్రిక వ్రాయాల్సి వస్తుందంటున్నాడు యూదా గారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, క్రైస్తవులారా మనం తప్పు చేసినా పర్వాలేదు, వాక్యం చెబితే సరిపోతుంది, మనం తప్పు చేసినా పర్లేదు, మనం సువార్త ప్రకటిస్తే సరిపోతుంది, దేవుడు అన్ని క్లోజ్ చేస్తాడు అనేటువంటి భయంకరమైన బోధలు తీసుకొని వస్తే వెంటనే వాటిని తిరస్కరించండి. వెంటనే. చాలా భయంకరమైన బోధలు అవి, చాలా భయంకరమైన బోధలు. బైబిల్ ఏం చెప్పింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం చాలు. 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. నెక్స్ట్ మాట, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామని బైబిల్ చెబుతోంది. ఆత్మకు కల్మషం ఉంటే పోగొట్టుకుందాం, శరీరానికి ఉన్నా పర్వాలేదు అని బైబిల్ చెప్పట్లేదే. దేవుని యందు నిజంగా భయము కలిగిన వాడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాడని బైబిల్ చెబుతుంటే, శరీరంతో నువ్వేం చేసినా పర్వాలేదని వీళ్ళు బోధలు బోధిస్తుంటే ఎంత భయంకరమైన భ్రమపరిచే బోధలు అవి. దేవుడు ఏం చెప్పాడో అది వినాలి, దేవుడు ఏం చెబితే దానికి లోబడాలి. లేకపోతే పాపము మన వాకిట పొంచి ఉండి మనల్ని భ్రమపరిచి మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కయీను అలాగనే భ్రమకు లోనయ్యాడు. కయీనుతో దేవుడు చెప్పిన మాట ఏమిటి? నువ్వు జాగ్రత్త ఉండకపోతే పాపం ఎక్కడుంది? నీ వాకిటే ఉంది, అది నిన్ను మోసం చేస్తుంది. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనములు కలిసి ఉన్నాయి, చూద్దాం. 13 నుంచి 15 వచనములు అందరూ చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కట్టిన పరచు కొనకుడని ఆయన చెప్పారు కనుక, నెక్స్ట్ మాట, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారై యందుము. ఏంటి హెచ్చరిక? ఏమిటి జాగ్రత్త? పాపము మనల్ని ఏం చేస్తుంది? భ్రమలోనికి లాగేస్తుంది. అప్పుడు దేవుని మాట వినకపోయినా పర్వాలేదనే బుద్ధి మనకు వచ్చేస్తుంది. మనం ఒకటి అంటుంటాం, పాస్టర్లు ఎన్నో చెబుతుంటారండి, అన్నీ వినాలి అంటే వినాలి. దేవుడు ఎన్నో చెబుతాడండి బైబిల్, అన్నీ మనము పట్టించుకోవాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు పాత నిబంధనలో మాట వినకుండా అరణ్యములో దేవునికి కోపం పుట్టించి నాశనం అయిపోయారు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడూ భారమైనవి కాదు. ఎవరైనా అమ్మో దేవుడు చెప్పినట్టుగా బతకాలంటే చాలా కష్టం, అందుకే కొంతమంది బ్యాప్టిజం ఇంకా వాయిదా వేస్తుంటారు. బాప్తిజం కొంతమంది ఎందుకు వాయిదా వేస్తారు? వారి ఆలోచన ఏంటి? బ్యాప్టిజం తీసుకుంటే చాలా 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 కరెక్ట్గా బతకాలంట కదా, చాలా కష్టమట కదా. ఎవరన్నారు కష్టమని? ఎవరన్నారు? అందును బట్టి భయపడి
రక్షణలోనికి రాకోకుండా చాలామంది వాయిదాలు వేస్తుంటారు, దూరం అయిపోతుంటారు. అంటే మీరు సరిగా వినలేదు. వాక్యం ఏం చెప్తుంది చెప్పనా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి, ఏలైనగా నా కాడి సులువైనది అన్నాడా, కష్టమైనది అన్నాడా? సులువైనదే క్రీస్తు కాడి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు యోహాను గారు తన మొదటి పత్రికలో. ఎవరో తప్పుగా చెప్పే ఉంటారు, లేదా మీరు తప్పుగా విని ఉంటారు. దేవునిలో బతకడం అంటే కష్టం అనుకున్నారేమో. అది చాలా ఆనందం. అది హ్యాపీగా బతికేయచ్చు. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా వాక్యాన్ని ఇచ్చాడు. మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు చెప్పనా? వాక్య ప్రకారంగా బతకడానికి, వాక్య ప్రకారంగా పని చేయడానికి. వాక్య ప్రకారంగా చేసే పనులనే సత్క్రియలు అని అంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత దుష్క్రియలలో ఉండకూడదు మనం. చివరిగా ఈ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. చాలా ఆనందం కలుగుతుంది ఈ వచనం మనకు అర్థమైతే. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఏ క్రియలు చేయుటకై? సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, అంటే బ్యాప్టిజం అప్పుడు ఆయన చేసిన పని అయి ఉన్నాము. తల్లి గర్భములో మనకు ఎవరైతే జన్మనిచ్చారో, తల్లి గర్భంలో ఏ పని అయితే మనం చూస్తున్నామో దేవుని పనిగా, రక్షణ కూడా దేవుని పని అయి ఉన్నది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి పాయింట్. రక్షణ అనే పనిని దేవుడు చేసి సత్క్రియలు అనే పనిని మనల్ని చేయమన్నాడు. అర్థమైందా పాయింట్ అందరికీ? రక్షణ అనేది కూడా ఒక పని, కానీ ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. సిలువలో దేవుడు చేసిన పని, అది మన రక్షణ కోసం. సిలువలో జరిగిన కార్యం దేవుని పని. ఆ రక్తములోనే మన జీవితాలు కడగబడుతున్నాయి ఈరోజు. కనుక మనం ఎవరెవరమైతే ఈరోజు బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందామో, దేవుని పనిని మనం అనుభవిస్తున్నాం. రక్షణ పొంది ఇది దేవుని పని, ఆయన చేతి పని. మరి మనకు పని లేదా అంటే చెప్పాడు కదా అక్కడ, నేను పని చేసి మీకు రక్షణ ఇచ్చాను, మీరిప్పుడు నేను సిద్ధపరిచిన సత్క్రియలు మీరు చేయాలి. ఆయన పని ఆయన చేశాడు, నెక్స్ట్ మన పని మనం చేయాలి. మనం చేయవలసింది ఏంటి? నాకు చూసాం కొరింథీ పత్రికలో, మన పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. అది పని, అది పని. మనము భక్తిగా, మనం పరిశుద్ధంగా బతుకుతూ 10 మందిని పరిశుద్ధ మార్గంలోనికి నడిపించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది సత్క్రియ. నేర్చుకోవాలి, వాక్యాన్ని పాటించాలి. నంబర్ 2, 10 మందికి చాటించాలి. నంబర్ 3, 3 సత్క్రియలను మనము డైరెక్ట్గా డివైడ్ చేస్తే 3 విషయాలు బయటపడతాయి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని, నంబర్ 1 దేవుని వాక్యం నేర్చుకోవాలి, సత్క్రియ. నంబర్ 2 దాని ప్రకారంగా బతకాలి, సత్క్రియ. నంబర్ 3 10 మందికి ఆ వాక్యాన్ని అందించి జీవ మార్గంలోనికి నడిపించాలి. ఈ 3టికి రిలేట్ అయ్యే ఉంటాయి మిగిలినవన్నీ, ఈ 3టికి సంబంధించినవే ఉంటాయి. మరి ఈరోజు ఇంత సభ చక్కగా ఏర్పాటు చేశారు. సత్క్రియ ప్రతి నెల చేస్తున్నారు. సత్క్రియ, ఈ సత్క్రియలో ఎవరెవరైతే పాలుభాగస్తులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా సత్క్రియలో ఉన్నట్టే. మరి మనం ఆహ్వానించగానే వచ్చి కూర్చున్నామే సత్క్రియ, వింటున్నామే సత్క్రియ, హృదయంలో పదిలపరుచుకుంటే సత్క్రియ, మనం దాని ప్రకారంగా బతికితే సత్క్రియ, 10 మందికి ఈ విషయాలు అందిస్తే సత్క్రియ. ఎంత చక్కని సత్క్రియలు దేవుడు మనకిచ్చాడు బతకడానికి. చిన్న జీవితంలో అలా బ్రతికి మనము సిద్ధంగా ఉంటే భ్రమలో లేకుండా బతికినట్టు. భ్రమలో ఉండకూడదనే మనకు సత్యవాక్యం చేతిలో ఉంది. బైబిల్ ఒకటే దేవుడి చేతికి ఇవ్వాల. బైబిల్ని బోధించడానికి సేవకులను కూడా మన మధ్యలో ఉంచాడు. అందరూ ఒకే రకమైన సేవకులు కాకపోవచ్చు. సత్యవాక్యాన్ని ఎవరు చెబుతున్నారు, సత్యవాక్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు, ఆలోచిస్తూ విచక్షణ కలిగి వివేకము కలిగి మనము వాక్యాన్ని పరిశీలించి నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. లేదంటే చూసారుగా అనేకమైన అబద్ధ బోధలు తాండవం వెళ్తున్నాయి. అందులో నిజమైన వాక్యం ఏమిటో మనం ఆలోచించాలి. భ్రమపరచు ఆత్మ, ఈ భ్రమపరిచే ఆత్మకు బలైపోతున్నటువంటి క్రైస్తవుల చరిత్ర మొదటి శతాబ్దంలో కనపడింది. ఎవరి మీద అవగాహన లేక? క్రీస్తు మీద అవగాహన సరిగా లేక.
3 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏంటి చెప్పండి? ఆయన శరీరధారిగా రాలేదనే ఒక భయంకరమైన బోధ. నంబర్ 2, విశ్వాసము ద్వారా ఉచితంగా వచ్చేది కాదు రక్షణ, మనం ఏమైనా చేయాలి అనేటువంటిది. నో, అది రెండవది. 3, పాపము చేసినా పర్వాలేదు, రక్షణ ఎక్కడికి పోదు అనేటువంటి మరొక భయంకరమైన బోధ. అలాంటివి ఎన్నో ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయేమో. జాగ్రత్త పడతాం. మనసు పెట్టి దేవుని వాక్యం కోసం మనం కదిలితే చక్కగా వాక్యం నేర్చుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక ప్రకటన చేసి నేను ముగిస్తాను. ప్రియులారా, మేము ఎన్నో బైబిల్కి సంబంధించిన కోర్సులు నడుపుతున్నాం, ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా. ఆఫ్లైన్ అంటే మీరు వచ్చి కూర్చొని వాక్యం వినేటువంటి ఒక పద్ధతి. నెలకు ఒక్కసారి చొప్పున తెలంగాణకైతే హైదరాబాద్, రాయలసీమకైతే కర్నూలు, తిరుపతి, ఆంధ్రాకైతే చిలకలూరుపేట మరియు నిడదవోలు, ఈ ప్రాంతాల్లో ప్రతి నెల ఒక్కసారి నేను వచ్చి అనేక మందికి బైబిల్ శిక్షణ తర్ఫీదిస్తూ ఉన్నాను. అది ఆఫ్లైన్ పరిచర్య. అయితే విదేశాలలో ఉండి కొందరు మేము ప్రతి నెల రాలేమని వారు అనడంతో అలాంటి వారి కోసం ఇంకా మన ఆంధ్ర, తెలంగాణ, మిగిలినటువంటి ఇండియాలో ఉన్నవారు కూడా ప్రతి నెల రాలేని వారి కోసం మేము ఒక ఆన్లైన్ బైబిల్ కోర్స్ నడుపుతున్నాం. ప్రతి క్లాస్ నేనే చెబుతాను. నెలలో 2 లేదా 3 శనివారాలు మాత్రమే క్లాస్ ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు. శనివారాలలో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు, నెలలో 2 లేదా 3 శనివారాలు. దీనికి అర్హత తెలుగు చదవడం, తెలుగు రాయడం వస్తే చాలు. తెలుగు రాయడం వస్తే చాలు. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. మహా అంటే ఒక 4 క్లాసులు ఏమైపోయాయి. నేను కాకుండా అందరికీ పైన మెంటార్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా నా క్లాస్ అయిపోయిన తర్వాత మీతో ఫాలో అప్ అవుతూ వాళ్ళు మళ్ళీ జరిగిపోయినటువంటి క్లాస్ని ప్రాక్టీస్ చేయిస్తూ నెక్స్ట్ క్లాస్కి సిద్ధపరుస్తారు. మెయిన్ క్లాసెస్ అని నేనే తీసుకుంటాను. మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇందులో చేరడానికి నేను ఒక నంబర్ ఇస్తాను, దయచేసి నోట్ చేసుకొని ఆ నంబర్కి ఒక చిన్న మెసేజ్ పెట్టండి, నేను బైబిల్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, వివరాలు తెలపండి అని. మీకు ఒక 1 డేలో మీకు వారు ఆఫీస్ నుంచి కాల్ చేసి వివరాలు ఇస్తారు. నంబర్ రాసుకోవాల్సిందిగా మనవి 6300 4337 6300 4337. రైట్, వెరీ గుడ్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే లేదా మీరు ఒక మెసేజ్ పెడితే వాళ్ళు కాల్ బ్యాక్ చేసి వివరాలు అందిస్తారు. మరి ఒకవేళ ఇలాంటివి ప్రతిరోజు మీరు వినాలనుకుంటే, ఈ మెసేజెస్ మీరు ఇలాంటివి ప్రతిరోజు వినాలనుకుంటే, మేము ఎన్నో వాట్సాప్ గ్రూప్స్ కూడా నడుపుతున్నాం. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను మరొక నంబర్ ఇస్తాను, మమ్మల్ని వాట్సాప్లో జాయిన్ చేయండి గ్రూప్లో అని మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. వేరే నంబర్ ఇస్తున్నాను వాట్సాప్ కోసం, 81878 52132 81878 52132. ఈ నెంబర్ చిన్న మెసేజ్ మీరు పెట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమని అడగండి, యాడ్ చేయమని. మీ పేరు, మీ జిల్లా పేరు రాయండి చాలు. మీ పేరు, మీ జిల్లా పేరు రాస్తే ఆ జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మేము యాడ్ చేస్తారు. అలాగనే మీరు చూసినటువంటి పాటలు కానీ, మెసేజెస్ కానీ యూట్యూబ్లో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనేది మా మెయిన్ ఛానల్ యూట్యూబ్లో. ఆ ఛానల్లో నేను చెప్పిన మెసేజెస్ అన్ని, పూర్తి మెసేజెస్ మీకు అందులో ఉంటాయి. బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ఒకవేళ పాటలు మీరు చూడాలనుకుంటే బైబిల్ ట్రస్ట్ మీడియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలన్నీ ఉంటాయి. బైబిల్ ట్రస్ట్ మీడియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్. మరి యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే ఈ వర్తమానాలు ఎందరో సేవకులు చెబుతుండగా ఆ వర్తమానాలను సాత్వికమైన మనసుతో అంగీకరించి ప్రభువును నేడే అంగీకరించవలసిందిగా మనది. బైబిల్ చెబుతున్న మాట, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందని బైబిల్ సూటిగా ప్రశ్నిస్తోంది. ప్రియులారా, మరి బైబిల్లోని మాటలకు విలువనిచ్చి మనందరూ స్పందిద్దాం. దీపం ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకుందాం. మార్తమ్మ గారిని, వారి కుటుంబాన్ని, కుటుంబీకులందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందిస్తూ, ఇలాంటి చక్కని సత్క్రియల్లో మీ కుటుంబాలు కొనసాగుతున్నందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనములు వారికి తెలియజేయచ్చు. స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేయచ్చు. మరి పరిచర్లో ఈరోజు మరి ఏఆర్ స్టీవెన్సన్ గారితో పాటు పాల్గొనుటకు చక్కగా దేవుడు సమయ సందర్భాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, సహోదరులు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనములు, నమస్కారాలు తెలియజేయచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ,
ఈ రెండవ వర్తమానమును కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. క్రీస్తునంత అవగాహన లేకపోతే ఎలాంటి భ్రమలకు లోనవుతామో మచ్చుకు ఒక 3 విషయాలు ఈ రాత్రి సందేశంలో అందించే ప్రయత్నం చేశాను. హృదయాలలో పదిలపరుచుకొని తిరిగి ఆలోచించే మంచి మనసును అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచు, మార్తమ్మ గారికి మీరు ఇస్తున్నటువంటి మంచి బలము, శక్తిని, ఆరోగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, తన కుటుంబానికి, తన పిల్లలకు, పిల్లల పిల్లలకు ఎన్ని తరాలైతే ఉన్నాయో వారందరికీ స్ఫూర్తిదాయకంగా మీ దాసరాలు ఉంటుండగా మీ దాసరాలను బట్టి మరొక్కసారి మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ కుటుంబీకులందరినీ ప్రార్థనలు ఎత్తి పట్టుకొనొచ్చు. ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. మా అందరి జీవితాలలో మీరు చేయబోచిన మేలులన్నిటిని బట్టి మిమ్మును మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ గర్వపరుస్తూ, లోకరక్షకుడు, ప్రపంచానికి అద్వితీయ నాథుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్ఠ నామంలో ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పవిత్రమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభుపేట అందరికీ వందనాలు.